అసలు ఏం జరిగింది దీని గురించి మీ పోరాటం? 12 ఎకరాల స్థలము, అందులో 100 గజాలలో కూడా లేదు అమ్మవారి గుడి. ఇలా 70-80 ఏళ్ల నుంచి ఇక్కడ లోకల్స్ పూజించుకుంటున్నారు. ఇలా సిగ్గుశరం లేకుండా మధ్యరాత్రి వచ్చి గవర్నమెంట్ స్థలం అని చెప్పి ఇలా సకలం చెరువులు ఎందుకు శాతనైతలేదు? ఇలా 30 చెరువు మొత్తం కబ్జా చేసారు. అంటే వాళ్ళకు ఒక న్యాయము, హిందువులకు ఒక న్యాయం. వాళ్ళకి భయపడతారు, హిందువులకు భయం లేదు. మళ్ళీ ఓట్ల గురించి సంకలనం నక్కుంటూ వస్తారు ఎలక్షన్ టైంలో. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసేది ఒక వర్గానికి. ఇలా ఇవాళ మనం మైనార్టీలైనా ఇవాళ దేశంలో మెజారిటీలో లేం. మనం మైనార్టీలు అయ్యి మన గుళ్ళ గురించి ఇప్పుడు మేము లోపల పోవాలంటే గంట సేపు బతులాడుకొని తోపుసిలాట గేట్లు ఇరగొట్టే పరిస్థితి వస్తే గానీ అప్పుడు వాళ్ళు ఒప్పుకోలే. ఇవాళ మార్పు రావాలి హిందూ సమాజంలో. ఇట్లనే మనము ఐకమత్యంతో లేకుండా ఇట్లాంటి గవర్నమెంట్లని సమర్థించుకుంటా పోతే రేపు మొత్తం మన ఇళ్లపై దాడులు చేస్తారు, మన ఆస్తులు గుంజుకుంటారు. ఇంకా వీళ్ళ దాడులకి ఇక అధ్వానం అయిపోతుంది మన హిందువుల పరిస్థితి. ఇలా మేలుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూ స్పందించాలి. సిగ్గు లేకుంటే ఇది ఎవరికో ఇచ్చుంటారు ల్యాండ్, ఇక గుడి ఇంకా ఉంది, మరి మూలకే ఉంది గుడి. మరి అంత క్లియరెన్స్ ఉంటది. మరి వాళ్ళ రోడ్డుపై ఎన్నో దర్గాలు ఉన్నాయి, మందిరాలు కూడా ఉన్నాయి. మరి గవర్నమెంట్ స్థలాలలో దర్గాలు మరి ఏం శాతనైతే లేదా మీకు? అంటే ఇది ప్రీమియం ల్యాండ్ కదా, ఇది ఒక కాస్ట్లీ ఏరియా, ప్రీమియం ల్యాండ్. పైసలు లేవు, వాళ్ళకి తెలుసు నెక్స్ట్ గవర్నమెంట్ రాదని. సో ఏమున్నా దున్నుకుందాం అనే ప్రయత్నం. కానీ హిందువులు మేలుకోకపోతే మాత్రం ఇవాళ హిందుత్వానికి టోటల్ గా ప్రమాదం.